కేడి కన్నడ నుంచి వచ్చిన అద్భుతమైన కళాఖండం. జీ5లో ఇప్పుడు తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ప్రొడ్యూసర్స్‌కి సినిమా అంటే ఏంటి? స్టోరీ ఎలా ఉంటది? స్క్రీన్ ప్లే ఎలా ఉంటది? యాక్టింగ్ అంటే ఏంటి? వీటి మీద ఎలాంటి అవగాహన లేకపోవడం వలన ఇలాంటి మూవీస్ వస్తున్నాయి. ప్రొడ్యూసర్స్ అంటే జస్ట్ డబ్బులు పెట్టడం మాత్రమే కాదు, సినిమా గురించి కొంచెమైనా నాలెడ్జ్ ఉండాలి. అలా లేకపోతే ఇలాంటి మూవీసే వస్తాయి. పాన్ ఇండియా, పాన్ ఇండియా, పాన్ ఇండియా ఈ మాయలో పడి ఇంకో సినిమా నాశనం చేశారు. అవసరం లేకపోయినా 2 పార్ట్స్ పెట్టి ఈ సినిమాని గబ్బులేపారు. హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. కన్నడ నుంచి ఈ మధ్య చాలా మంచి సినిమాలొచ్చాయి. అలాంటి మంచి సినిమాలు తీయగల క్యాపబిలిటీ ఆ ఇండస్ట్రీకి ఉంది. కానీ మాకు అలాంటి మూవీస్ వద్దు. మేము 90స్‌లో తీసిన ఆ రొట్ట యాక్షన్ మూవీస్‌కే కొంచెం బీజీఎం, కొంచెం సినిమాటోగ్రఫీ యాడ్ చేసి తీసి జనాల మీదకి వదిలేద్దాం. కేజీఎఫ్ చూసారు కదా! మా సినిమా కూడా చూస్తారులే అన్న ధీమాతో తీసిన సినిమా ఇది. చాలా సింపుల్ స్టోరీని 2 పార్ట్స్‌గా డివైడ్ చేసి పాన్ ఇండియా లెవెల్‌లో పిచ్చి పిచ్చిగా తీశారు. ఇంకోటేంటంటే పాన్ ఇండియా అనగానే హిందీ నుంచి సంజయ్ దత్ కామన్‌గా ఉండాలా ఏంటి? ప్రతి మూవీలో తననే తీసుకుంటున్నారు. తను కూడా అదే రొటీన్ రొట్ట యాక్టింగ్ చేస్తున్నాడు. ఇంకా హీరోయిన్ ట్రాక్ ఉంటది ఈ మూవీలో. అబ్బో! మామూలు రొట్ట కాదు. ఆ యాక్టింగ్‌కి ఇచ్చేయాలి నేషనల్ అవార్డు. ధ్రువ సర్జా, బాబు నువ్వు యాక్షన్ హీరో అనిపించుకోవాలంటే మీ మామయ్య అర్జున్ గారిలా మంచి ఫిట్‌నెస్ మెయింటైన్ చేసి కొంచెమైనా సెటిల్‌గా యాక్ట్ చెయ్యి చాలు అంతే. అంతేగాని ఆ బాడీ ఏంటి? ఆ యాక్టింగ్ ఏంటి? యాక్టింగ్‌తోనే చంపేసేలా ఉన్నావుగా. అర్జున్ జన్య ఇచ్చిన సాంగ్స్ పర్లేదు. అలాగే బీజీఎం కూడా పర్లేదు బానే ఉంది. ఇంకా డైరెక్టర్ ప్రేమ్ బానే థింక్ చేశాడు. 2 పార్ట్స్‌గా మూవీని తీసి పాన్ ఇండియా రేంజ్ డైరెక్టర్ అయిపోవాలని. కానీ కథ అడ్డం తిరిగింది. తను రాసుకున్న స్టోరీ కమర్షియల్‌గా పర్లేదు బానే తీయొచ్చు ఒక పార్ట్‌లో. కానీ 2 పార్ట్స్‌గా అనుకున్నప్పుడు స్క్రీన్ ప్లేని బాగా రాసుకోవాలి కదా! అది చాలా వరస్ట్‌గా రాసుకున్నారు. కొన్ని సీన్స్ అయితే అసలు ఎందుకు పెట్టారో కూడా అర్థం కాదు. అలాగే ఒక సాంగ్ ఉంటది. కేడీని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళేటప్పుడు వస్తది ఆ సాంగు. అసలు ఆ సాంగ్ అవసరం కూడా లేదు అంతమంది జూనియర్ ఆర్టిస్టులతో. ఇంకా ఓవరాల్‌గా మూవీ గురించి చెప్పాలంటే పాన్ ఇండియా పిచ్‌లో ఇంకో మూవీ బలి. అలాగే చూసే ఆడియన్స్ కూడా బలి. కాకపోతే కొన్ని ఫైట్స్ బాగున్నాయి. వాటిని ఎంజాయ్ చేయొచ్చు.